హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఓటింగ్ యొక్క పోలింగ్ స్టేషన్ బూత్ డీటెయిల్స్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీరు ఓటు వేయడానికి మీ యొక్క పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ని మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ యొక్క పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ని ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ని అయితే ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి. సో ఫస్ట్ ఇక్కడ హోమ్, అబౌట్ అస్, ఓటర్స్ అని చెప్పేస్తుంది కదా. సో ఇక్కడ చూడండి నో యువర్ పోలింగ్ బూత్ అని చెప్పేస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో నో యువర్ పోలింగ్ బూత్ పైన క్లిక్ చేయగానే చూడండి. సో నో యువర్ ఎలక్ట్రల్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి మన యొక్క ఎపిక్ నెంబర్ అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాలి. సో మనం ఇక్కడ మన యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే మన యొక్క పోలింగ్ బూత్ డీటెయిల్స్ అయితే మనకి కంప్లీట్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి మన యొక్క ఎపిక్ నెంబర్ అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే సో మన యొక్క ఎలక్టరల్ ఆఫీసర్ డీటెయిల్స్, సో బిఎల్ఓ ఎవరు, ఈఆర్ఓ ఎవరు, డిఈఓ ఎవరు, అలాగే బూత్ డీటెయిల్స్ చూడండి. మన యొక్క పోలింగ్ బూత్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి లొకేషన్ వచ్చేసింది. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏంది, అలాగే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఏంది అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. సో మనము ఓటు వేయడానికి ముందు మన యొక్క బూత్ డీటెయిల్స్ అయితే మనము ఆన్లైన్లో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క ఎలక్టరల్ ఆఫీసర్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మనము ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇదే వ్యూవర్స్, అలాగే మీ యొక్క ఓటర్ కార్డ్ లేదు అనుకుంటే మీ ఓటర్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు పోలింగ్ బూత్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఇదే వ్యూవర్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.